కాంబినేషన్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. ప్రేక్షక అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ కాంబో సెట్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోనే విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్. విజయ్ రష్మికలు గీతా గోవిందంలో మొదటిసారిగా కలిసి నటించారు. ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీకి క్రిటిక్స్ నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. మళ్ళీ ఆ క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు సెట్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఎప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేయనున్నారు? ఇంతకీ ఈ వార్త నిజమేనా? విజయ్ దేవరకొండ కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి గీతా గోవిందం. పరశురామ్ తెరకెక్కించిన గీతా గోవిందం చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా అటు నిర్మాత అల్లు అరవింద్, ఇటు దర్శకుడు పరశురామ్కు భారీగా లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జంటగా రష్మిక నటించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రష్మిక జంట బ్లాక్ బస్టర్ జోడీగా నిలిచింది. ఈ జంటకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. దీని తర్వాత వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ కోసం మళ్ళీ కలిశారు. అయితే ఆ సినిమా అంతగా అలరించలేకపోయింది. కానీ ఈ జంట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ దేవరకొండ రష్మిక మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అందుకనే విజయ్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సినిమాలను కూడా రష్మిక ప్రమోట్ చేస్తుంటుంది. తాజాగా రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వాయిస్ ఓవర్ను విజయ్ అందించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ రష్మిక మళ్ళీ కలిసి నటించబోతున్నారు. వీళ్ళ కాంబోలో ముచ్చటగా 3వ సినిమా రాబోతుందనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తేననూరితో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్తో సినిమా చేయబోతున్నాడు. టాక్సీవాలా శ్యామ్ సింగారాయ్తో పాపులర్ అయిన రాహుల్ ఈసారి విజయ్ను మరో కొత్త పాత్రలో చూపించబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్గా రష్మికను తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి కాంబినేషన్ కోసం కాకుండా కథ బాగుంటేనే తామిద్దరం కలిసి నటిస్తామని గతంలోనే విజయ్ దేవరకొండ ప్రకటించాడు. కాబట్టి రాహుల్ సినిమాలో రష్మికకు పవర్ఫుల్ రోల్ దక్కినట్టే ఉంది. మరి ఈ మూవీతో మరోసారి ఈ జంట బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.